మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి గగన్ ఫోన్లో మాట్లాడిందంతా విని చాలా కంగారు పడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్, ఏమైందమ్మా, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏమైతే అదయింది. నన్ను వచ్చేయమని చెప్తున్నాడు మావయ్య, ఏమైనా పర్వాలేదని ఆయన అంటుంటే ఏమవుతుందనని నేను టెన్షన్ పడుతున్నాను. ఆయనేమో పట్టించుకోవడం లేదు. నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని భూమి ఇక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అపూర్వ ఇదంతా వింటూ ఉంటుంది. ఓ, ఇదే వీళ్ళ సంగతి అని అనుకుంటూ ఉంటుంది. సరే, మేమిద్దరం వెళ్ళి కట్నం డబ్బులు తీసుకొస్తాం అని వంశీ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు ఎలాగండి, మన ప్లాన్ అంతా బయటపడిపోతుంది కదా అని ఇందు అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఒక పంచై, నువ్వు కళ్ళు తిరిగి చేతులు కాళ్ళు బాగా కొట్టుకుంటున్నట్టు నటిస్తూ ఉండు, నేను మిగతా అంతా చూసుకుంటాను అని వంశీ అంటాడు. ఇక వాళ్ళు బ్యాగులు పెట్టుకొని కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే అమ్మా నాన్న, ఇందు కళ్ళు తిరిగి కింద పడిపోయింది, రండి అని అరుస్తూ ఉంటాడు. అయ్యో, ఏమైందిరా, ఏమైంది ఇందుకి అని వంశీ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా పరిగెత్తుకొని ఇక ఇందు దగ్గరికి వస్తారు. అమ్మ, కట్నం డబ్బులు తీసుకురాలేదని తొందరపడి ఇందుకి బిర్యానీలో ఏదో కలిపి పెట్టేసినట్టుంది, అందుకే ఇందు ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని వంశీ అంటాడు. ఎందుకే సౌందర్య ఎలాంటి పని చేసావు అని వంశీ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. అయ్యో, నేనేమీ బిర్యానీలో కలపలేదండి అని సౌందర్య అంటుంది. కావాలంటే నువ్వు టేస్ట్ చేసి చూడనా, నీకే తెలుస్తుంది. ఎవరికి పెట్టకుండా ఇందుకి మాత్రమే అమ్మ బిర్యానీ పెట్టింది అంటే అందులో ఏదో ఖచ్చితంగా కలిపిందనే కదా అర్థం అని వంశీ అంటాడు. ఏమండి, నేనేమి కలపలేదండి, కావాలంటే తిని చూడండి అని సౌందర్య అంటుంది. అమ్ము, నేను తిన్ను రే, ఇందుని ఇలా వాళ్ళు చూసారే అంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుందిరా, వచ్చే కట్టిన డబ్బులు కూడా రావు, ఆ క్యాబ్లో నువ్వే ఇందుని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని అంటాడు. అలాగేనని ఇక వంశీ కూడా ఇందుని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. ఇక కారు కాస్త దూరం వెళ్ళగానే, ఇందు మనం బయటకు వచ్చేసాం, కళ్ళు తెరువు, అలా షికార్కి వెళ్ళి చూద్దాం అని వంశీ అంటాడు. అమ్మయ్య, ఈరోజైతే గండం గడిచిపోయింది అని ఇందు అయితే ఆనందంగా ఉంటుంది. అయ్యో, నేనేమీ కలపలేదండి అని సౌందర్య అంటుంది. నువ్వు కలపకపోయినా అందులో ఏదో కలిసే ఉంటుందిలే, అందుకే కోడలు పడిపోయి ఉంటుంది. ఈ వయసులో నేను తిని టెస్ట్ చేసి మళ్ళీ బెడ్పై పడలేను, కానీ లోపలికి వెళ్దాంపా అని అతను చెప్తాడు. ఇక చరణ్, బిందు ఇద్దరు కూడా ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని నక్షత్రాన్ని గదిలోకి వస్తారు. ఏంటిలా వచ్చారు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నువ్వు అన్నయ్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారో లేదనని నేను అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కున్నాను అని చరణ్ అంటాడు. ఏమన్నారు అని నక్షత్ర ఇక సంతోషపడుతూ అడుగుతూ ఉంటుంది. ఏమంటాడు, నిన్ను ప్రేమిస్తున్నట్లు ఒప్పుకున్నాడు అని చరణ్ అంటాడు. తెలివైన వాళ్ళంతా తెలివి తక్కువ నీలాంటి వాళ్ళే పడతారని మరొకసారి ప్రూవ్ అయింది అని చరణ్ అంటాడు. ఆపుచేరి అని నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. మొత్తానికి నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ లవ్ స్టోరీ సక్సెస్ అయిపోతుంది కాబట్టి ఇదిగో ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను నీకోసమే అని ఆ స్వీట్ బాక్స్ని నక్షత్ర చేతిలో పెడతాడు. థ్యాంక్ యూ చెర్రీ అని నక్షత్ర ఇక సంతోషంగా ఉంటుంది. మొత్తానికి మీ ఇద్దరి పెళ్లితో మన రెండు కుటుంబాలు కలిసిపోతున్నాయి అని చరణ్ అంటాడు. రే అన్నయ్య, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడకురా అని బిందు అంటుంది. ఏ లవ్ స్టోరీలో అయినా నార్మల్గా ఫస్ట్ లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేయరు, తర్వాత కూతురు ప్రేమని కాదనలేక కాళ్ళు కడుగుతారు. వీళ్ళ పెళ్ళి కూడా దగ్గరుండి మరీ మామయ్య చేపిస్తాడు, మన రెండు కుటుంబాలు కూడా కలిసిపోతాయి అని చరణ్ అంటాడు. నాకేం అలా అనిపించట్లేదు, మామయ్య చచ్చినా కూడా వీళ్ళ లవ్నైతే ఒప్పుకోడనిపిస్తోంది అని బిందు అంటుంది. రెండు కుటుంబాలు కలుస్తాయని నేను మాట్లాడుతుంటే నువ్వు మావయ్యనే ఏకంగా చంపేస్తున్నావేంటే? పోనీ నువ్వు చెప్పిన దాని ప్రకారమే వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే మావయ్య ఉక్రోషంతో సూసైడ్ చేసుకొని చనిపోయాడే అనుకో అని చరణ్ అంటుంటే నక్షత్ర అయితే చరణ్ అని కోపంగా పిలుస్తూ ఉంటుంది. ఇక భూమి ఇక చరణ్ అయితే కూల్ నేను ఊరికే చెప్తున్నాను, జస్ట్ అలా చనిపోయాడే అనుకో, శ్రద్ధాంజలి కట్టించడానికైనా మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి, అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, అలాగైనా కలిసిపోతారు కదా అని చరణ్ చెప్తాడు. చెర్రీ, ప్రాణాలు పోవని చెప్తుంటే నువ్వు ఏకంగా మా నాన్నకి శ్రద్ధాంజలి కట్టించేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు అని నక్షత్ర అడుగుతుంటుంది. నీ వల్ల మన రెండు కుటుంబాలు కలిసిపోతున్నాయి అని చెప్తున్నానని చెప్తాడు. నీ ప్రాబ్లం ఏంటని నన్ను అడుగుతావేంటి అని చరణ్ అడుగుతాడు. నేను మీ అన్నయ్య ఒకరినొకరు ప్రేమించుకోవటమే నా ఫస్ట్ ప్రయారిటీ, లైఫ్ లాంగ్ ప్రేమించుకుంటూ సంతోషంగా ఉండాలి, ఇక ఫ్యామిలీ సంగతి అంటావా, వాళ్ళు ఎలా కొట్టుకు చేస్తే నాకేంటి అని నక్షత్ర చెప్తుంది. అమ్మ దుర్మార్గురాలా, మేమిద్దరం మాట వరుసకి కేవలం మామయ్యని మాత్రమే చంపేశాం, నువ్వు ఏకంగా ఫ్యామిలీనే చంపేస్తున్నావే, నీకొక దండం తల్లి, ఇది మరీ టూ మచ్ అని చరణ్ ఇక దండం పెట్టేస్తాడు. చెర్రీ, నువ్వు అసలు పాయింట్ వదిలేస్తున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు,
నేను మీ అన్నయ్య గగన్ ఇద్దరం హ్యాపీగా ప్రేమించుకొని ఇక జీవితం అంతా సంతోషంగా ఉండడం తప్పిస్తే నాకు ఇంకేమీ అవసరం లేదు అని నక్షత్ర అంటుంది. టేక్ ఓకే, చాలా బాగా వచ్చింది అని గోరింటాకు పిన్ని మొబైల్లో మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తూ మాట్లాడుతుంటుంది. ఏ గోరింటాకు ఏం చేస్తున్నావు అని నక్షత్ర అడుగుతుంటే చెప్పాల్సింది ఏమీ లేదు, కనిపించట్లేదా వీడియో రికార్డింగ్ తీసుకుంటున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పేసేయ్, నేను ఇది తీసుకువెళ్ళి మీ అమ్మకు చూపించేస్తాను అని గోరింటాకు పిన్ని బెదిరిస్తూ ఉంటే అప్పుడే నక్షత్ర తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ బెడ్ పైన పెట్టి చెప్పాల్సింది ఇంకేం లేదు, వెంటనే ఆ వీడియోని మా మమ్మీకి చూపించేసాయి అని నక్షత్ర అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర, ఈ వీడియోని మీ అమ్మకి చూపించేసి మని చెప్తున్నావు? మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే నీ ప్రేమ నీ లవ్ స్టోరీకి ఆదిలోనే హంసపాద పడదా అని చరణ్ అడుగుతుంటే నువ్వేం టెన్షన్ పడుకు చెర్రి, నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు, గోరింటాక్కి అసలు కళ్ళు కనిపిస్తే కదా అని నక్షత్ర చెప్తుంది. కాళ్ళు చేతులు అయితే వణుకుతూ ఉంటాయి. తను వీడియో తీసింది అంటే నువ్వు నమ్ముతున్నావా అని నక్షత్ర అంటుంది. ఇదిగో పాప, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే అవును నేను నిజమే చెప్తున్నాను, అసలు నీకు వీడియో తీయడం వస్తే కదా అని నక్షత్ర అంటుంది. ఏమనుకుంటున్నావు, నేను సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తే వేలల్లో లైక్స్ లక్షల్లో వ్యూస్ వస్తాయి తెలుసా, నేను సోషల్ మీడియా క్వీన్ తెలుసా, టైం బాగలేక ఇలా ఉన్నాను కానీ టాప్ కెమెరామెన్ ఉమెన్ని, నేను సీరియల్లో సినిమాల్లో అయిపోయి ఉండేదాన్ని అని అంటూ ఉంటే అవునా నువ్వు నిజంగానే వీడియో తీసావా అని అడుగుతూ ఉంటే అవును చూడు కావాలంటే చూపిస్తాను అని ఆ వీడియో చూపిస్తుంటుంది. వెంటనే నక్షత్ర అవునే నిజమే, నువ్వు చెప్పింది నిజమే, వీడియో అయితే చాలా బాగా తీసావు అని వెంటనే ఫోన్ తీసి నేలకేసి కొట్టేస్తుంది. షాక్ అయి చూస్తున్న బిందు చరణ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. మనకేం తెలీదు, మనమేం చూడలేదు అని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మో 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 నా ఫోను అని పగిలిపోయిన ఫోన్ చూసుకుని గోరింటాకు పిన్ని ఇక ఏడుస్తూ ఉంటుంది. చూడు, నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకుంటే ఎవరినైనా చూసుకొని నువ్వు కూడా లవ్ స్టోరీ మొదలు పెట్టేసాయి, అంతేకాని నా లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేసావే అనుకో, ఇలాగే ఉంటుంది నాతో పెట్టుకుంటే అని వార్నింగ్ ఇస్తుంది నక్షత్ర. ఇక శారద పంతులు గారిని పిలిపించి రేపో ఎల్లుండో ముహూర్తం పెట్టమని అడుగుతుంటుంది. అమ్మ మొత్తం చూస్తాను, వారం రోజుల వరకు ఎలాంటి ముహూర్తాలు కూడా లేవమ్మా అని చెప్తూ ఉంటే పోనీ ఒక 1000 రూపాయలు ఎక్కువ తీసుకొని ముహూర్తాలు పెట్టేయండి పంతులు గారు అని పోని చెప్తుంది. చూడమ్మా 1000 రూపాయలు తీసుకుంటే నా ఇంటి ఖర్చులకు వస్తుందేమో కానీ దంపతులు ఇద్దరు సంతోషంగా ఉండటానికి ముహూర్తం ఎలా వస్తుందమ్మా, వారం రోజుల వరకు ముహూర్తాలు అయితే లేవమ్మా, నా మాట వినండి అని పంతులు గారు అంటారు. నమస్కారం పంతులు గారు అని అప్పుడే ఆఫీస్ నుంచి గగన్ ఇంటికి వస్తూ చెప్తూ ఉంటాడు. రండి బాబు రండి, మీ పెళ్లి ముహూర్తమే పెట్టించమని అమ్మగారు నాతో చెప్తున్నారు అని పంతులు గారు అంటారు. వారం రోజుల వరకు ముహూర్తాలు లేవు బాబు అని చెప్తూ ఉంటే రేపు మంచి రోజే కదా పంతులు గారు అని గగన్ అడుగుతూ ఉంటే భలే వారి బాబు, మీ అమ్మగారైనా 2-3 రోజుల సమయం ఇచ్చారు, మీరు రేపే పెళ్లి ముహూర్తం పెట్టమని చెప్తున్నారు, ఇది ఇంకా బాగుంది అని పంతులు గారు అంటారు. పంతులు గారు పెళ్లి ముహూర్తం ఖచ్చితంగా నేను మీతోనే పెట్టిస్తాను, రోజు పరంగా రేపు మంచి రోజో కాదో అది మాత్రం చెప్పండి అని గగన్ చెప్తే పెళ్లి ముహూర్తాలు కాకుండా పెళ్లి గురించి నిశ్చితార్థం గురించి అయితే మాట్లాడుకోవడానికి రేపు రోజు పరంగా మంచి రోజే బాబు అని పంతులు గారు అంటారు. ఇక పంతులు గారికి డబ్బులు ఇచ్చి పంతులు గారిని పంపించేస్తారు. ప్రత్యేకంగా రేపటి రోజు గురించి ఎందుకు అడుగుతున్నావు గగన్ అని శారద అడుగుతుంది. భూమికి రేపు బొట్టు పెట్టి మన ఇంటికి తీసుకురావడం కోసం అమ్మా అని గగన్ చెప్తాడు. భూమి రావటానికి ఇక్కడికి ఆ శరత్చంద్ర ఒప్పుకోవాలి కదా అని చెప్తూ ఉంటే వాడేంటమ్మా ప్రతిసారి భూమికి మనకి మధ్యలో అడ్డు తగలగడానికి, ఏమైనా భూమికి కన్నతండ్రా కాదు కదా, భూమి నేను ప్రేమించుకుంటున్నాం, భూమి నేను జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం, మధ్యలో వాడి బోర్డు పెత్తనం ఏంటి అని గగన్ అంటాడు. కరెక్టే అన్నయ్య, కానీ గొడవైతే చేస్తాడు కదా అని పూర్ణి అడుగుతుంది. రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను, భూమికి బొట్టు పెట్టి నేను తీసుకెళ్తున్నాను అని డైరెక్ట్గా వాడికే చెప్పాను, ఇంకేముంది వాడు గొడవ చేయడానికి, మెంటల్గా వాడు ప్రిపేర్ అయిపోయి ఉంటాడు అని గగన్ చెప్తాడు. భూమికి కూడా ఒక మాట చెప్పాల్సింది గగన్ అని శారద అంటుంది. ఆల్రెడీ నేను భూమికి ఇంకా ఫోన్లో చెప్పేశానమ్మా, వాడు తలదించుకొని అవమానపడ్డం మీకు ఇష్టం లేకపోతే కట్టుబట్టలతో రేపు 10 మన ఇంటికి వచ్చేసాయి, లేకపోతే నేనే వచ్చి బొట్టు పెట్టి తీసుకొస్తానని చెప్పాను, ఇక భూమిని ఆలోచించుకుంటుంది అని గగన్ చెప్తాడు. గగన్ లోపలికి వెళ్తాడు. నాకెందుకో బాగా కంగారుగా ఉందమ్మా అని పూర్ణి అంటుంది. మన భూమిని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఎందుకే టెన్షన్, భూమి మన ఇంటికి వస్తున్నందుకు సంతోషంగా ఉండు అని శారద అంటుంది. ఇక గోరింటాకు అపూర్వ దగ్గరికి వస్తుంది. నక్షత్ర నా ఫోన్ పగలగొట్టింది అని చెప్తూ ఉంటే చిన్నపిల్లపై చాడీలు చెప్తున్నావెందుకు అని అపూర్వ కోపంగా ఉంటుంది. అసలు
ఆ గగన్ గాడు భూమికి బొట్టు పెట్టి తీసుకువెళ్తాడంట అని అపూర్వ అంటుంది. అదేంటి, ఆ గగన్ గాని నక్షత్ర కదా ప్రేమిస్తోంది, వాళ్ళిద్దరు కదా ప్రేమించుకుంటున్నారు, నువ్వు నాకు ఇలా సాకిచ్చావేంటి అని గోరింటాకు పిన్ని చెప్తుంది. అదే కదా నాకు అర్థం కాలేదు. భూమి గగన్తో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను, కేపీకి భూమి చెప్తుంటే కూడా నేను విన్నాను. మరి భూమి కూడా గగన్ని ప్రేమిస్తోందో లేదో అర్థం కావడం లేదు అని అపూర్వ చెప్తూ ఉంటే, అదిగో భూమి వస్తుంది, అడిగి తెలుసుకుంటే పోలా అని గోరింటాకు చెప్తూ ఉంటే, ఏంటే ఆ గగన్ గాడు నీకు బొట్టు పెట్టి తీసుకెళ్తానని మా బావతో ఛాలెంజ్ చేస్తాడా అని అపూర్వ అడుగుతుంటే, నాకేనా తెలుస్తుంది, ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కదా, ఫోన్ చేసి మీరే తెలుసుకోండి అని భూమి చెప్తుంది. ముఖంలో ఇక కంగారు కనిపిస్తున్నా బయటికి కనిపించకుండా మేనేజ్ చేస్తున్నావు అనమాట. పొగరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నువ్వు కూడా ఆ గగన్ గానే ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, భూమి అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది.